భారతదేశపు మొట్టమొదటి పూర్తిగా స్వదేశీ వాణిజ్య భూ పరిశీలన ఉపగ్రహ కూటమికి ఏ ప్రైవేటు కంపెనీ నాయకత్వం వహిస్తుంది? ఫిక్సెల్ స్పేస్. భారతదేశం ఇటీవల తన మొట్టమొదటి పూర్తిగా స్వదేశీ వాణిజ్య భూ పరిశీలన ఉపగ్రహ కూటమిని ప్రయోగించింది. దీనిని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ కింద ఫిక్సెల్ స్పేస్ నేతృత్వంలోని ప్రైవేటు కన్సార్టియం అభివృద్ధి చేసింది. ఇది భారతదేశం విదేశీ ఉపగ్రహ డేటాపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. ఇది జియోస్పేషియల్ ఇంటెలిజెన్స్లో ప్రపంచ నాయక దేశంగా భారతదేశాన్ని ఉంచుతుంది. ఇటీవల మిస్ యూనివర్స్ ఇండియా 2025 కిరీటాన్ని ఎవరు గెలుచుకున్నారు? మానికా విశ్వశర్మ. రాజస్థాన్కు చెందిన మానికా విశ్వశర్మ జైపూర్లో జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా 2025 కిరీటాన్ని గెలుచుకున్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన తాన్య శర్మ మొదటి రన్నరప్గా, హర్యానాకు చెందిన మెహక్ దింగ్రా రెండవ రన్నరప్గా, అమిషి కౌశిక్ మూడవ రన్నరప్గా నిలిచారు. ఈ గ్రాండ్ వేడుకలో మిస్ యూనివర్స్ ఇండియా 2025 రియా సింగా తన వారసురాలికి ఈ కిరీటాన్ని అలంకరించింది. ఈ నవంబర్లో థాయిలాండ్లో జరిగే 74వ మిస్ యూనివర్స్ పోటీలో మానికా విశ్వకర్మ ఇప్పుడు భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక పరిశోధన విభాగం ప్రకారం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అనగా యూపీఐ వినియోగంలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది? మహారాష్ట్ర. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక పరిశోధన విభాగం ప్రకారం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ వినియోగంలో మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలిచింది. దాని తర్వాత స్థానంలో కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తెలంగాణ మరియు తమిళనాడులు నిలిచాయి. ఫోన్పే అగ్రశ్రేణి యూపీఐ యాప్. దాని తర్వాత స్థానంలో గూగుల్ పే మరియు పేటీఎంలు నిలిచాయి. 5.2 బిలియన్ లావాదేవీలతో ఎస్బీఐ అతిపెద్ద చెల్లింపుదారు. ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ కంటే 3.4 రెట్లు ఎక్కువ. జూలై 2025లో అత్యధిక వినియోగదారుల కేసులను పరిష్కరించే రేటును సాధించిన రాష్ట్రం ఏది? తమిళనాడు. ఇటీవల 10 రాష్ట్రాలు జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ జూలై 2025లో 100% పైగా పరిష్కార రేటును నమోదు చేశాయి. ఈ ఎన్సిడిఆర్సి 122% పరిష్కారాన్ని సాధించగా తమిళనాడు 277%తో ముందుంది. దాని తర్వాత స్థానంలో రాజస్థాన్ 214%, తెలంగాణ 158%, హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ దాని తర్వాత స్థానంలో నిలిచాయి. ఇక మేఘాలయ 140%, కేరళ, పుదుచ్చేరి, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ 101% తర్వాత స్థానాల్లో నిలిచాయి. ప్రీ ప్రైమరీ నుండి ఉన్నత విద్య వరకు విద్యార్థి విద్యా ప్రయాణాన్ని ట్రాక్ చేయడానికి ఏ విధానం కింద అపార్ ఐడిని ప్రవేశపెట్టారు? కొత్త విద్యా విధానం 2020 కింద. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఐ బోర్డు పరీక్ష రిజిస్ట్రేషన్ కోసం ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అనగా అపార్ ఐడీలను సమర్పించడం తప్పనిసరి చేసింది. ప్రీ ప్రైమరీ నుండి ఉన్నత విద్య వరకు విద్యార్థి విద్యా ప్రయాణాన్ని ట్రాక్ చేయడానికి కొత్త విద్యా విధానం 2020 కింద ఈ అపార్ ఐడిని ప్రవేశపెట్టారు. ఇది జీవితాంతం ఉండే ప్రత్యేక సంఖ్య. ఇది డిజిటల్ లాకర్తో అనుసంధానించబడి మరియు నకిలీ సర్టిఫికేట్లను తొలగిస్తుంది. 2025లో వచ్చే మొదటి అట్లాంటిక్ హరికేన్ పేరు ఏమిటి? ఎరిన్. 2025 నాటికి మొదటి అట్లాంటిక్ హరికేన్ ఎరిన్ అని పిలువబడింది. ఇది వేగంగా తీవ్రమై కరేబియన్ దీవులకు ఉత్తరాన ఒక పెద్ద తుఫానుగా మారింది.
ఈ ఏరియన్ను కేటగిరీ 5 నుండి కేటగిరీ 4కి తగ్గించినట్లు యుఎస్ఏ నేషనల్ హరికేన్ సెంటర్ నివేదించింది. తుఫాను గరిష్టంగా గంటకు 240 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుంది. ఇది ఉత్తర లీవార్డ్ దీవులు, వర్జిన్ దీవులు మరియు ప్యూర్టోరికో అంతటా భారీ వర్షపాతాన్ని కురిపిస్తుంది. ఇమిగ్రేషన్ కౌంటర్ల స్థానంలో ఏఐ ఆధారిత ప్యాసింజర్ కారిడార్ను ప్రారంభించిన నగరం ఏది? దుబాయ్, యుఏఈ. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరుగాంచిన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం భవిష్యత్తులో విమాన ప్రయాణానికి దిశానిర్దేశం చేసే చారిత్రాత్మక అడుగు వేసింది. ట్రావెల్ వితౌట్ బోర్డర్స్ ఇనిషియేటివ్లో భాగంగా దుబాయ్ ఏఐ ఆధారిత ప్రయాణికుల కారిడార్ను ప్రారంభించింది. దీనిలో ప్రయాణికులు ఇకపై ఇమిగ్రేషన్ కోసం ఎటువంటి పత్రాలను చూపించాల్సిన అవసరం లేదు. ప్రయాణికులు కేవలం 14 సెకండ్లో ఇమిగ్రేషన్ను క్లియర్ చేయగలరు. అరుణాచల్ ప్రదేశ్లో ఆరోగ్యం హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ను భారత సైన్యం ఏ ఇనిషియేటివ్తో ప్రారంభించింది? ఆపరేషన్ సద్భావన. భారత సైన్యం యొక్క ఆపరేషన్ సద్భావన ఇనిషియేటివ్ కింద అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ జిల్లాలోని దహజోంగ్లో ఆరోగ్యం హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ప్రారంభించబడింది. వెనిరా డి వీనస్ మిషన్ను ప్రారంభించినట్లు ఏ దేశం ప్రకటించింది? రష్యా. 2036కి ముందు శుక్రుణ్ణి తిరిగి సందర్శించడానికి వెనిరా డి మిషన్ను ప్రారంభించాలని రష్యా ప్రణాళికలు ప్రకటించింది. కొత్త జాతీయ అంతరిక్ష కార్యక్రమం కింద ప్రాథమిక రూపకల్పన పనులు జనవరి 2026లో ప్రారంభమవుతాయి. లావోచ్కిన్ అసోసియేట్ సహకారంతో ఈ మిషన్ను అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో ల్యాండర్, బెలూన్ ప్రోబు మరియు శుక్రుని సమగ్ర అధ్యయనం కోసం ఒక కక్ష్య అంతరిక్ష నౌక ఉంటాయి. యుద్ధ్ నాసియన్ విరుద్ధ్ అనగా మాదక ద్రవ్యాల వ్యతిరేక యుద్ధం అనే ప్రచారాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? పంజాబ్. యుద్ధ్ నాసియన్ విరుద్ధ్ మాదక ద్రవ్యాల వ్యతిరేక యుద్ధం ప్రచారంలో బాగా పనిచేసే పోలీసులకు నగదు బహుమతులు అందజేస్తామని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రకటించారు. మార్చి 1, 2026 నుండి 1 కిలో హెరాయిన్ను స్వాధీనం చేసుకున్న పోలీస్ సిబ్బందికి 1.2 లక్షల నగదు బహుమతి లభిస్తుంది. సరిహద్దు అవతల నుండి వచ్చే వస్తువులను నాశనం చేయడానికి పంజాబ్ తన సొంత డ్రోన్ వ్యవస్థనేటువంటి డ్రోన్ నిరోధక వ్యవస్థను మోహరించిన మొదటి రాష్ట్రంగా అవతరించింది. ప్రభుత్వ తీర్మానం ద్వారా గణేష్ ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? మహారాష్ట్ర. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ తీర్మానం ద్వారా గణేష్ ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించింది. భజనీ మండలాలకు 5 కోట్ల రూపాయల వరకు గ్రాంట్లు లభిస్తాయి. ఆధ్యాత్మిక నాటక ఉత్సవాలు, డ్రోన్ ప్రదర్శనలు మరియు ఉపన్యాస సిరీస్ వంటి సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ గణేష్ ఉత్సవ మండలాలకు అవార్డులు ఇవ్వబడతాయి. స్వయం పోర్టల్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? విద్యా మంత్రిత్వ శాఖ. పెరుగుతున్న ఏఐ నైపుణ్య డిమాండ్ను తీర్చడానికి విద్యా మంత్రిత్వ శాఖ స్వయం పోర్టల్లో ఉచిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులను అందిస్తోంది. ఈ స్వయం అనగా స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్. ఇది 2017లో విద్యా మంత్రిత్వ శాఖ ప్రారంభించిన భారతదేశపు సొంత మూక్స్ అనగా మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్ ప్లాట్ఫామ్. ఇది 9వ తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు కోర్సులను హోస్ట్ చేసే స్వదేశీయంగా అభివృద్ధి చేయబడిన ఐటీ ప్లాట్ఫామ్. ఈ జాగృతి వేదిక ఏ మంత్రిత్వ శాఖ యొక్క ఇనిషియేటివ్?
వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. ఈ జాగృతి ప్లాట్ఫామ్ జనవరి 1న ప్రారంభించబడింది. ఇది వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ యొక్క ఇనిషియేటివ్. జాతీయ, రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలో అన్ని వినియోగదారుల కమిషన్ల కంప్యూటరీకరణ మరియు నెట్వర్కింగ్ దీని యొక్క ప్రధాన లక్ష్యం. ఇది వినియోగదారుల వివాదాల పారదర్శకత, సామర్థ్యం మరియు వేగవంతమైన పరిష్కారాన్ని నిర్ధారిస్తుంది. వినియోగదారులు ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఫిర్యాదులను దాఖలు చేయవచ్చు, కేసు స్థితిని ట్రాక్ చేయవచ్చు మరియు తీర్పులను ఆన్లైన్లో యాక్సెస్ చేయవచ్చు. ఇటీవల వార్తల్లో కనిపించిన హాల్మాన్ ఆఫ్రికాటు భారతదేశంలోని ఏ ప్రాంతంలో ప్రధానంగా కనిపిస్తుంది? లడఖ్ ప్రాంతంలో. మొదటిసారిగా 1.5 మెట్రిక్ టన్నుల హాల్మాన్ ఆప్రికాట్లను సౌదీ అరేబియా, కువైట్ మరియు ఖతార్లకు పంపారు. హాల్మాన్ ఆప్రికాట్ అనేది లడఖ్లో కనిపించే ఒక ప్రీమియం రకం. ఇది గొప్ప రుచి, బహుముఖ ప్రజ్ఞ మరియు లడఖీ వంటకాలు, ఔషధం మరియు ఆచారాల్లో ప్రసిద్ధి చెందింది. పోషకాహారంగా ఇది విటమిన్ సి, విటమిన్ ఇ, పొటాషియం, మెగ్నీషియం మరియు ఇనుము, అదేవిధంగా ఆహార ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లతో కలిగి ఉంటుంది. కజకిస్తాన్లో జరిగిన 16వ ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పురుషుల యూత్ ఈవెంట్లో గిరీష్ గుప్తా ఏ పథకాన్ని గెలుచుకున్నాడు? బంగారు పథకాన్ని. కజకిస్తాన్లోని షిమ్కెంట్లో జరిగిన 16వ ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పురుషుల యూత్ ఈవెంట్లో భారతదేశానికి చెందిన గిరీష్ గుప్తా స్వర్ణం గెలుచుకున్నాడు.